అందరికీ నమస్కారం. శ్లోక సంహితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి శ్లోక సంహితం కార్యక్రమంలో మనము తెలుసుకోబోతున్నటువంటి తర్వాతి శ్లోకం సాత్విక భావాలకు సంబంధించినది. ముందుగా సాత్వికము అంటే ఏమిటి, సత్వము అంటే ఏమిటి, ఆ సాత్విక భావాలకు సంబంధించిన సంపూర్ణ విషయాలను తెలుసుకునే ముందు సాత్విక భావాలకు సంబంధించిన శ్లోకాన్ని రాసుకోండి. స్తంభ స్వేదోద రోమాంచ స్వరభంగోధవే పదు వైవర్ణ్యమస్రు ప్రళయ ఇత్యష్టౌ సాత్వికా స్మృతాః. నాట్యశాస్త్రకర్తలు అయిన భరత మహామునీంద్రుల వారు 8 సాత్విక భావాలుగా చెప్పడం జరిగింది. సాత్విక భావము ఇది చాలా ముఖ్యమైన అతి కీలకమైనటువంటి అంశము. ఇదే విషయాన్ని గురించి శ్లోక సంహితంలో ప్రస్తావించమని దీనికి ముందు కొన్ని మెసేజ్లు అలాగే యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్ కూడా రావడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత అంత ఎక్కువ సంతరించుకోవడానికి కారణం ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం. సత్వము అనగా మనస్సు. ఒక భావాన్ని పలికించడానికి ఎంతో ఏకాగ్రతతో కూడినటువంటి నటుడు మాత్రమే అభినయాన్ని ప్రదర్శించగలడు. వాటినే సాత్విక భావములు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సుఖాన్ని లేదా సంతోషాన్ని స్టేజ్ పైన ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు నిజంగా అంత సంతోషంగా ఉన్నటువంటి నటుడిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నటింపచేయటం, లేదా ఒక దుఃఖపూరితమైనటువంటి పాత్రను, చాలా బాధతో కూడిన పాత్రను ప్రదర్శించాల్సిన సందర్భంలో అంత బాధను నిజ జీవితంలో అనుభవిస్తున్నటువంటి నటుణ్ణి తీసుకువచ్చి అతని చేత నటింపచేయటము, ఇవి రెండూ కూడా అసాధ్యమైన విషయాలే. అటువంటి వారు మనకు దొరకటం అసాధ్యం. అందుకే భగవంతుడు మనకు సత్వమునిచ్చాడు. దానిని శాస్త్ర రూపంలో భరత మహాముని వారు మనకు దాని యొక్క విశిష్టతను మరింత ఇనుమడింపచేసి చెప్పడం జరిగింది. సత్వం అనగా మనస్సు. ఈ సత్వము అనే పదాన్ని నిర్వచించాలి అంటే మనః ప్రభావితమైన ఒక విశేష స్థితి. అంటే పరగత సుఖ దుఃఖాలను, అంటే ఇతరులు ఎవరో అనుభవించినటువంటి సుఖ దుఃఖములను భావించినటువంటి అంతఃకరణ స్థితి సత్వం అనబడుతుంది. అంటే వేరే వారు ఎవరో సుఖ దుఃఖాలను అనుభవించినప్పుడు వాటిని అర్థం చేసుకొని అంత సుఖ దుఃఖాలను తను అనుభవిస్తున్నట్లుగా ప్రేక్షకులను భ్రమింపచేసి అలా భావింప చేయటమే సాత్వికము. వాటికి ఉపయోగపడేటువంటివే సాత్విక భావములు. ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. చక్కగా సుఖంగా ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి ఒక అతను స్టేజ్ పైకి వచ్చి ఒక శోకరసమును అద్భుతంగా పండించాలి అన్నా, లేదా చాలా బాధతో నిండి ఉన్నటువంటి జీవితం ఉన్న ఒక వ్యక్తి స్టేజ్ పైన అందరితోనూ ఆనందంగా సంతోషంగా ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా 10 మందిని నవ్వించాలన్నా ఏది ఉపయోగపడుతుంది? అదే సత్వం. దానికి తోడ్పడేవే సాత్విక భావములు. ఈ సాత్విక భావములను ఒకటే కాదు, ఎన్నో రకాల సాత్విక భావములు ఉంటాయి. కానీ భరత మహాముని రచించినటువంటి నాట్యశాస్త్రానుసారము 8గా చెప్పబడ్డాయి. అవే స్తంభ స్వేద రోమాంచ స్వరభంగ వేపదువు వైవర్ణ్యము అశ్రువు ప్రళయము. ఇవి అన్నీ కూడా ఈ 8 అష్టవిధ సాత్విక భావములు. వాటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. సాత్విక భావములలో మొదటిది స్తంభము. స్తంభము అంటే ఏమిటి? కదలిక లేని ఒక నిశ్చేష్ట అయినటువంటి స్థితి. ఎటువంటి కదలిక లేకుండా
నిశ్చేష్టగా అలా ఉన్నటువంటి స్థితి. ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది అనేది తెలుసుకోవాలి. అంటే సాత్విక భావముగా ఈ స్తంభము అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయాల్సిన సందర్భాలు ఏమిటి తెలుసుకుంటే అక్కడ మనము ఇది ప్రదర్శించవచ్చు. కదలిక లేని స్థితి ఎక్కడ ఉంటుంది? ఒక ఆశ్చర్యం కలిగినప్పుడు అలా ఆశ్చర్యంగా ఉండిపోతారు. అలాగే భయం కలిగినప్పుడు, ఏదైనా ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూసినప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అవాక్కైపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అటువంటి స్థితిలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే రోషము, ఒక రోషాన్ని ప్రదర్శించినప్పుడు ఆ సస్టైన్ చేసేటువంటి ఒక స్థితిని ఇక్కడ స్తంభముగా చెప్పారు. ఇటువంటి రకరకాల సందర్భాలలో నిశ్చేష్టగా ఉన్నటువంటి, స్టాగ్నెంట్గా ఒక చోట అలా ఒకే స్థితిలో ఉండిపోయేటువంటి స్థితిని దానిని స్తంభము అంటారు. రెండవది స్వేదము. స్తంభ స్వేదో అద అన్నారు కదా. రెండవది స్వేదం. స్వేదము అంటే ఏమిటి? చెమట పట్టేది అటువంటి సందర్భం. చెమట పట్టే సందర్భాలు ఏముంటాయో మన మనసులోకి తెలిస్తే వాటిని ఎక్స్ప్రెస్ చేయడం ఎట్లా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్న విధానం అంటే సందర్భం ఏమిటి, అంటే విభావం ఏమిటి, అలాగే అనుభావం ఏంటి, మనం ఏం చేస్తే అది స్వేదము అనేటువంటి సాత్విక భావముగా ప్రదర్శించవచ్చు. ఎప్పుడెప్పుడు చెమట పడుతుంది? భయంతో ఉన్నప్పుడు చెమట పడుతుంది, ఇంకా ఏదైనా రోగం ఉన్నప్పుడు చెమట పడుతుంది, ఇబ్బంది పడుతున్నప్పుడు చెమట పడుతుంది, ఇంకా సాధారణ స్థితిలో ఎప్పుడు పడుతుంది? గాలి లేనప్పుడు, చుట్టూత గాలి లేదు, వేడి ఎక్కువగా ఉంది అన్నప్పుడు, వాతావరణం వేడిగా ఉంది అని అన్నప్పుడు, అలసిపోయినప్పుడు, ఎక్కువ పరిగెత్తినప్పుడు, ఎండగా ఉన్నప్పుడు, వ్యాయామం ఎక్కువగా చేసి అలసిపోయినప్పుడు, ఇటువంటి సందర్భాల్లో మనకు స్వేదము అనేది వస్తుంది. సరే, ఇది ఏ రకంగా ఉపయోగిస్తారు అంటే ఏ ఏ సందర్భాలలో మనము స్వేదము అనేటువంటి ఒక సాత్విక భావన ప్రదర్శించాలి అనేది తెలిసింది. దాన్ని ఏ రకంగా ప్రదర్శించాలి? నిజంగా చెమట పడుతుందా? అంత దూరంగా ఉన్నటువంటి ఆడియన్స్కి నీకు చెమట పెట్టిన విషయం తెలుస్తుందా అంటే, మనకి ఇప్పుడు మూవీస్లో చూస్తున్నట్లయితే క్లోజ్ షాట్స్లో వేసి ముఖం మీద చెమట పట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఏదైనా టెక్నికల్గా ఏదైనా యూజ్ చేస్తారో తెలియదు, కానీ ఆ విషయాలు పక్కన పెడితే చెమట పెట్టినట్టుగా క్లోజ్అప్లో చూపించడానికి ఉంటుంది. బట్ వేరేస్ ఇన్ ద లైవ్ పెర్ఫార్మెన్స్ దూరంగా ఉన్న ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది నీకు చెమట పట్టిందనే విషయం? సో ఇది అనుభావంలోకి వస్తుంది. అంటే నువ్వు ఏ రకంగా ఆ చెమట పట్టిన సందర్భాన్ని అనుభవిస్తున్నట్లు చూపిస్తే ప్రేక్షకులకు అది అర్థమవుతుంది. ఆ సందర్భం, ఆ విభావం అర్థమవుతుంది తెలియాలి. ఎలా అర్థమవుతుంది? విసురుకోవటం, అబ్బా గాలి లేదు తాపంగా ఉంది అనటం, ఇంకా ఏం చేయొచ్చు? చెమట పట్టినట్లు ఇట్లా చూసుకోవచ్చు, చెమట పట్టినట్టు కూడా తుడుచుకోవచ్చు, ఇట్లా తుడుచుకొని అద్దుకోవచ్చు, ఇంకా ఇట్లాగని చెమట తుడిచినట్లుగా చూపించవచ్చు. అంతేనా? ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చెమట పడిన, ఎంత అలసిపోయాను, ఎంత చెమట పడిందో చూడు అని పక్కన వాడితో మాట్లాడచ్చు. రకరకాల నటన ద్వారా మనకు చెమట పట్టింది అనే విషయాన్ని, స్వేదము అనేటువంటి ఒక సాత్విక భావాన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. తదుపరిగా చెప్పబడేది రోమాంచము. రోమాంచము అంటే ఏమిటి? రోమాలు అంటే వెంట్రుకలు, రోమాంచము అంటే వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం అని. అంటే చేతి వెంట్రుకలు అలా పైకి లేచాయి, నా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి అంటారు. ఎక్కడో వినుంటాం మనం ఏదో ఒక సందర్భంలో. రోమాంచం అంటే అది అసలు ఏ సందర్భంలో జరుగుతుంది, అది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇది తెలుసుకుందాం. రోమాంచము అనేది ఎప్పుడెప్పుడు వాడతారు? సాధారణంగా రోమాంచం ఎప్పుడు కలుగుతుంది? బాగా చలికాలంలో గమనించండి, మన వెంట్రుకలు పైకి లేచి నుంచుంటాయి ఆ చలి భావనకు. అలాగే బాగా కోపంతో ఉన్న వ్యక్తికి ఆ క్రోధంతో వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఆ నిక్కబొడుచుకునేటువంటి విషయాన్ని ఇప్పుడు సినిమాలలో బాగా ఎలివేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు ఎలా చూపిస్తున్నారు? ఒక హీరోకి కోపం వచ్చినప్పుడు అతని రక్తము అలాగా వస్తున్నట్లుగా, నరనరాల్లో రక్తం పొంగుతున్నట్లు, ఇట్లాగా పిడికిలు బిగించినప్పుడు ఆ సౌండ్స్ వస్తున్నట్లు, ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్తో, సౌండ్ ఎఫెక్ట్స్తో వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ ఫీల్ని మీ దాకా చేర్చడానికి, ఆడియన్స్ ద్వారా చేర్చడానికి. బట్ వేరేస్ ఇవి ఏమీ లేకుండా అదర్
టెక్నికల్ థింగ్స్ ఏమీ లేకుండా మనం ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు చెప్పేది. ఆ ఎలివేషన్స్ను జస్ట్ ఓన్లీ ఒక ఆడియన్స్ని రీచ్ చేయడానికి ఓన్లీ వే ఏంటంటే నటుడు తన యొక్క నటనా కౌశలాన్ని ప్రదర్శించి మాత్రమే చూపించడానికి అవకాశం ఉన్నటువంటివి. ఎంత ఎలివేట్ చేయొచ్చు అని చూపించేవే ఈ సాత్విక భావాలు. ఆ ఎలివేషన్లో ఏమేమి చేయొచ్చు, రోమాంచాన్ని ఎలా చూపించవచ్చు, చలిగా ఉన్నప్పుడు ఎలా చూపిస్తారు, ఆ వణుకుతున్నప్పుడు ఇలా చూసుకోవటం, ఈ వెంట్రుకలు నిక్కబొడుస్తున్నట్టు చూసుకోవటం, అలాగే క్రోధంతో ఉన్నప్పుడు ఆ వెంట్రుకలు నిక్కబొడుస్తున్నట్టు చూపించుకోవటం, అలాగే భయంగా ఉన్నప్పుడు ఇలా. సో మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రోమాంచము అనేటువంటి సాత్విక భావము ఎక్స్ప్రెస్ అవుతుంది అనేది వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. తాపములో కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించబడతాయి. ఇక తరువాతిగా చెప్పబడేది స్వరభంగము. స్వరభంగము అంటే ఏమిటి? ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఉన్నటువంటి వాయిస్ కాకుండా ఒక ఫాల్స్ వాయిస్ రావటం, అసలైన వాయిస్ కాకుండా వేరే వాయిస్ రావటం. అది ఎప్పుడు జరుగుతుంది? భయంగా ఉన్నప్పుడు వాయిస్ మారుతుంది, ఫాల్స్ వాయిస్ అంటాం. ఇటువంటి వాయిస్ చేంజ్ ఎప్పుడు వస్తుంది? ఒకటి గట్టిగా అరిచినప్పుడు కంఠము మారుతుంది, అలాగే కోపంతో ఉద్రేకంతో అరిచినప్పుడు, అలాగే రోగంతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు. ఇటువంటి సందర్భాల్లో మనము గొంతు మార్చి మాట్లాడడం జరుగుతుంది. వాయిస్ మార్చి మాట్లాడాలి అని చెప్పడం కానీ, లేదా భయంగా ఉన్నప్పుడు వణుకుతూ, రోగంతో ఉన్నప్పుడు రోగంతో ఉన్నారు అని చెప్పడానికి ఆ వాయిస్ని మార్చి ఫాల్స్ వాయిస్లో లో పిచ్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా వాయిస్ చేంజ్ ఏదైతే మనం చేస్తామో అదంతా కూడా స్వరభంగం కిందగా వస్తుంది. ఇది మరొక సాత్విక భావము. తరువాతి సాత్విక భావము వేపదువు. వేపదువు అంటే దీనిని కంపము అని కూడా అంటారు. అంటే గొంతులో వణుకు రావటం, లేదా మామూలుగా కూడా వణుకు రావటం. ఈ వణుకు ఎప్పుడు వస్తుంది? మొసలితనం వల్ల వస్తుంది, అలాగే వ్యాధి వల్ల వస్తుంది. చలిగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు, లేదా ముసలితనంలో ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాల్లో ఏదైతే ఆ గొంతులో కొద్దిగా వణుకు వస్తుందో దానిని కంపము అంటారు, లేదా వేపదువు అంటారు. దీనిని గొంతులో వణుకు ద్వారా ఈ సందర్భాల్లో మనము చూపించడం జరుగుతుంది. ఇదంతా ప్రయత్నపూర్వకంగా తను ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది చక్కగా పండుతుంది అన్నమాట. ఆ యొక్క సందర్భం చక్కగా పండుతుంది. తరువాతి సాత్విక భావము వైవర్ణ్యము. వైవర్ణ్యము అంటే శరీరం యొక్క రంగు మారటం. రంగు ఎలా మారుతుంది? ఎలా మారుతుందంటే బాధలో, భయంతో, క్రోధంతో లేదా కోపం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి సందర్భాల్లో శరీరం యొక్క రంగు మారుతుంది అని చెప్తారు. ఇది అత్యంత కష్టసాధ్యమైనటువంటి అభినయం. ఇది నరములను బిగబట్టడం ద్వారా ప్రయత్నపూర్వకంగా దీన్ని బాగా ప్రయత్నం చేసి మరీ సాధించవచ్చు. అయితే స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్తో దీనిని చూపిస్తున్నారు. క్రోధంతో ఉన్నప్పుడు రెడ్ షేడ్తో ఉన్నటువంటి లైటింగ్ ఎఫెక్ట్స్తో వాడటం కానీ, ఇటువంటివి ఆహ్లాదకరంగా ఉన్నారని చెప్పడానికి బ్లూ అండ్ గ్రీన్ ఇటువంటి లైట్ ఎఫెక్ట్స్ వాడటం, ఇటువంటివన్నీ కూడా వాడటం ద్వారా, సినిమాలలో అయితే గ్రాఫిక్స్ ద్వారా, ఇవన్నీ కూడా దీనిని అత్యంత కష్టసాధ్యమైన ప్రయత్నంతో నటుడు ఈ యొక్క సాత్విక భావాన్ని ప్రదర్శించవచ్చు అని చెప్తున్నారు. తరువాతి సాత్విక భావము అశ్రువు. అశ్రువులు అంటే కన్నీళ్ళు. కంటి వెంట నీళ్లు ఎప్పుడు వస్తాయి అది తెలుసుకోవాలి. అది ఏ రకంగా మనం అభినయించాలో తెలుసుకోవాలి, అంతే. కంటి వెంట నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధగా ఉన్నప్పుడు, ఎక్కువ మనసు బాధపడినప్పుడు, తర్వాత కంటిలో పొగ ఎక్కువ చూరినప్పుడు, ఆపకుండా అలాగా కన్ను ఆర్పక చూసినప్పుడు, కంటికి కాటుక పెట్టుకుంటున్నప్పుడు, అలాగే కంటిలో ఏదో నలుసు పడినప్పుడు,
లేదా ఆవలింత వచ్చినప్పుడు, భయంతో ఉన్నప్పుడు, ఇటువంటి అనేక సందర్భాలలో కన్నీళ్లు రావడం జరుగుతుంది. ఆ కన్నీళ్లు వచ్చేటువంటి సందర్భాలను తెలుసుకోవాలి. వాటికి ఎంతవరకు కన్నీటిని కార్చాలనే విషయాన్ని మనము బ్యాలెన్స్డ్గా తెలుసుకోగలగాలి. ఇదే విషయాన్ని మనం సినిమాల్లో చూసినట్లయితే ఇప్పటి పిల్లలకు అర్థమవుతున్న విషయం చెప్తున్నాను. ఈ మహానటి సినిమాలో సావిత్రి గారి గురించి చెప్తూ ఒక కంటిలో 2 కన్నీటి బొట్లను మాత్రమే రాల్చాలి అనేటువంటి ఒక టాస్క్ని ఆవిడ ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భాన్ని మనకు చక్కగా చూపిస్తారు. అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఎంత ఉండడం ద్వారా ఆవిడ దాన్ని సాధించగలిగారు అనేది మనకు చక్కగా చూపించడం జరిగింది. ప్రయత్నపూర్వకంగా దానిని సాధించవచ్చు. ఇక చివరిగా చెప్పబడేటువంటి సాత్విక భావము ప్రళయము. ప్రళయము అనేటువంటి ఈ సాత్విక భావానికి అర్థము మూర్ఛ నొందటం లేదా స్పృహ తప్పి పడిపోవటం. ఎప్పుడు కలుగుతుంది ఇది? నిజంగా మూర్ఛ వచ్చినప్పుడు, అలాగే బాగా శ్రమ పడినప్పుడు, నిద్ర వచ్చినప్పుడు, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇటువంటి సందర్భాలలో ఈ యొక్క ప్రళయము అనేటువంటి సాత్విక భావాన్ని మనము ప్రదర్శించాల్సి ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అలాగ తిరుగుతూ కింద పడిపోవటం ద్వారా, వాలిపోవటం ద్వారా, ఒక పక్కకు వాలిపోవటం ద్వారా, నిశ్చేష్టగా పడి ఉండిపోవడం ద్వారా దీనిని ప్రదర్శించవచ్చు. ఇటువంటి సాత్విక భావాలు 8 కూడా కేవలం మోర్ ఇన్వాల్వ్మెంట్, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. మనసు పూర్తిగా లగ్నం చేయడం ద్వారా, ఇటువంటి సాత్విక భావాలను ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో ఎక్కువ కాలం పాటు నిలిచిపోతుంది. సాత్విక భావాల యొక్క వివరం తెలుసుకోండి. కేవలం శ్లోకాన్ని చదివి వదిలేయటం కాకుండా వీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని సాత్విక భావాలను వివిధ సందర్భాలలో ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక శ్లోకాన్ని చక్కగా చదవండి, పిల్లలు రాసుకోండి, మననం చేయండి. మరొక శ్లోకంతో తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.